ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 4 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. వ్యాఖ్యానాంశం: దానియేలు క్రీస్తు. వ్యాఖ్యాన అంశం: దానియేలు క్రీస్తు. వ్యాఖ్యానం: ఈ గొప్ప బిరుదు 3 పర్యాయాలు దానియేలుకు పెట్టబడింది. 9వ అధ్యాయం 23వ వచనంలోను, 10వ అధ్యాయం 11, 19 వచనాల్లోనూ చదవండి. కొత్త నిబంధనలో క్రీస్తు కూడా ఇదే పేరు ఉన్నందున దానియేలుకు క్రీస్తుకు సంబంధం ఉన్నది అని స్పష్టం అవుతోంది. దానియేలు దేవునికి బహుప్రియుడు, క్రీస్తు దేవునికి మరింత గొప్ప ప్రియుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దానియేలు సింహముల గుహలో పడద్రోయబడ్డాడు. క్రీస్తు మరణం యొక్క బలము గలవాడైన సాతాను అనే సింహం యొక్క శక్తికి అప్పగించబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనంలోను, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 13, 16, 18 వచనాల్లోనూ స్పష్టంగా క్రీస్తు యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మరణానికి అప్పగింపబడిన దానియేలు గుహకు రాజు యొక్క ముద్రను అధికారులు ముద్ర వేసి ముద్రించారు. 6వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు వాస్తవంగా మన కొరకు బలియాగంగా చనిపోయి సమాధి చేయబడ్డప్పుడు ఆ సమాధికి కూడా ముద్ర వేసి దాన్ని భద్రం చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 66వ వచనం చూడండి. మరణ గుహలో నుండి జైవీరుడై దానియేలు బయటికి వచ్చాడు. 6వ అధ్యాయం 23వ వచనం. అదేవిధంగా క్రీస్తు 3వ దినాన లేచి దేవుని చేత గొప్ప మహిమను పొందాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 32, 33 వచనాలు. మరణ గుహలో నుండి ఆశ్చర్యంగా రక్షించబడిన దానియేలు చేత ఆ గొప్ప సామ్రాజ్యంలో యెహోవా పేరు మ్రోగింది. తరువాత దానియేలు దేవుడనే నామం ఆచరణలోకి తేబడింది. 6వ అధ్యాయం 25 నుండి 28 వచనాలు చూడండి. మృతులలో నుండి లేచిన క్రీస్తు సర్వలోకమును కదిలించి తన నామమును పైనామంగా ప్రకటిస్తూ ఉన్నాడు. దానియేలు లేచి అధికారి అయ్యాడు. క్రీస్తు లేచి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము పొంది ఉన్నాడు. మరి ప్రియ విశ్వాసి, ఈ గొప్ప క్రీస్తు మీకు చిక్కెనా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.